పేద విద్యార్థులపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్లు కనపడతామని చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ వైఎస్ రాజశేఖర గారు పేద పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి, చదివితేనే ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పే విషయంలో ఆలోచన చేశారు. కాబట్టి వైఎస్ రాజశేఖర గారు ఆ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి కూడా సహకారం అందించే పరిస్థితి మనం చూసాం. ఆ రోజు నుంచి ఈరోజు వైఎస్ రాజశేఖర పెట్టిన కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సరిగా పట్టించుకోకుండా కాలేజీలకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది. ఇప్పుడు ఏమంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడైతే ఇస్తూ ఉన్నారో కాలేజీ వాళ్ళు కూడా ఏ సమస్య ఉండదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు కట్టండి, వస్తే మీకు వాపస్ ఇస్తాము, లేకపోతే ఎగ్జామ్ కూర్చోబెట్టమని చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా పిల్లోళ్ళకి అన్ని విధాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యావసతి, విద్యా దీవెన, అన్ని రకాలుగా అమ్మఒడి ఇలాంటివన్నీ కూడా పేద పిల్లోళ్ళ అభ్యున్నతి కోసం, పేద పిల్లోళ్ళు చదువుకుంటేనే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన కూడా అన్ని సక్రమంగా ఒక అడుగు ముందుకేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యా దీవెన, విద్యావసతి ఇవన్నీ కూడా ఇచ్చడం జరిగింది. తర్వాత ఎన్నో రకాలుగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేసుకుంటూ ముందుకు పోయినాడు. అమ్మఒడే కాకుండా ఆయన అమ్మఒడి, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఆ రోజుల్లో డిగ్రీ వాళ్ళకే అయితే వర్తించారు కాబట్టి 0 క్లాస్ ఏంటంటే 1వ క్లాస్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడిని వలసలు పోకుండా, అంటే ఇప్పుడు ఏమైతే అంటే పేదవాడికి అన్ని విధాలుగా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో 0 క్లాస్ నుంచి అమ్మఒడి వేస్తూ ముందుకు పోయిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఎందుకంటే చాలామంది పిల్లోళ్ళు పనులకు పోయేవాళ్ళు, అది తగ్గేయాలని, ఎందుకంటే చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. కాబట్టి మామూలుగా మన ఏరియాలోన ఈ విద్యా విషయంలో చాలా వెనకబడిపోయినారు. ఎందుకంటే ఎవరు కూడా ముందుకి వాళ్ళ కూలీ పనికి పోయేవాళ్ళు కానీ మళ్ళా కూలీ పనులకు పోయేవాళ్ళు పంపించేవాళ్ళు తల్లిదండ్రులు కూడా. ఎప్పుడైతే అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టినారో అందరూ కూడా పిల్లలను బడికి చేర్పించి చదివించేదానికి ముందుకు రావడం జరిగిందని చెప్పేసి కూడా అందరూ తెలుసు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆ రోజుల్లోన అమ్మఒడి అనే దాని కార్యక్రమాన్ని పేరు మార్చి తల్లి వందనం అని చెప్పేసి అందరికి కూడా అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసినాం. అలా ఆ విధంగా చెప్పిన వాడు ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా సహకారం ఇవ్వకుండా చాలామంది డ్రాప్అవుట్ అవుతూ ఉన్నారు. పిల్లోడు కూడా చదివించడానికి పరిస్థితిలో డ్రాప్అవుట్ అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందుకే ఈరోజు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేదానికే ఈరోజు ఫీజు పూర్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతూ ఉంది 12వ తారీఖున. అందుకే నేను చెప్పేది ఏమంటే పార్టీలకు అతీతంగా చూడాలి. ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకరించి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇది. ప్రతి విద్యార్థికి, ప్రతి చదువుకునే వాళ్ళందరూ కూడా, ఎవరైనా విద్యార్థులందరూ కూడా సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీలు అంటే స్టూడెంట్స్ యూనియన్స్ అన్నీ ఒకటైపోయి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రభుత్వం తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదోన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్లన్నీ కూడా మీరు కూడా పాల్గొని, అంటే మేము ఏదైనా వెహికల్స్ పంపిస్తాము, అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరు కూడా మాతో సహకరించి
మనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అందరూ అట్లా నల్లరెడ్డి అదే ఇద్దరు తోడు పట్టుకోండి వాళ్ళు లేవు. వాళ్ళు దాంట్లో